పోయే అంశం ఏంటంటే దేవుడు విరిచి ఆశీర్వదిస్తాడు. ఏంటట? దేవుడు విరిచి ఆశీర్వదిస్తాడు. అదేంటండి అని మీరు అడగవచ్చు. కొన్ని విషయాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం నేర్చుకుందాం. పోయిన వారం మనం ఒక పాఠం నేర్చుకున్నాం కదా. ఏం నేర్చుకున్నాం? ఆయన ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుని వలె నుండు. దేవుని ప్రేమించేవారు అలా ఉంటారట. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే దేవుడు మనలందరినీ కూడా విరిచి ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన మనల్ని దీవిస్తాడు అనే మాటను నేర్చుకుందాం. ఇర్మియా ప్రవక్తలందరిలో కల్లా చాలా బాధాకరమైన విలపించే ప్రవక్త అని చెప్పి తెలియపరుస్తూ ఉంది. అనాతోతులో నివసిస్తున్నటువంటి యాజకుల్లో ఒకడైనటువంటి యాజకుడు హిల్కియా గారి యొక్క కుమారుడు ఇర్మియా. అంటే ఈయన పుట్టింది చిన్న కుటుంబం కాదు, ఈయన యాజకుల కుటుంబంలో పుట్టాడు. అయితే యాజకుల కుటుంబంలో పుట్టినటువంటి ఈ యొక్క బాలుని దేవుడు చిన్నతనంలోనే ఎన్నుకున్నాడు అని చెప్పి మొదటి అధ్యాయం మనకు తెలియపరుస్తూ ఉంటే, ఆయన ప్రత్యేకపరుచుకొని దేవుని యొక్క పరిచర్య కోసము, ప్రవచనము కోసము దేవుడు ఏర్పరచుకున్నాడు. బబులోను చెరణ గురించి ఇశ్రాయేలీయులకు ఎక్కువగా ప్రవచించినటువంటి ప్రవక్త ఇర్మియా గారు. ఈయన ఎక్కువ శ్రమలు అనుభవించాడు, ఎక్కువ కన్నీరు కార్చాడు, ఎక్కువ విలాపం చేశాడు. కాబట్టి ఈయన్ని విలపించే ప్రవక్త అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈ ఇర్మియా గ్రంథంలో ఎన్నో విషయాలు మనకి బోధపడుతూ ఉంటాయి. ఎన్నో విషయాలు దేవుడు ఇర్మియా ద్వారా పలికించారు, మాట్లాడించారు. ఒక చిన్న విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు ఇర్మియాకి బోధించేటప్పుడు, చెప్పేటప్పుడు ఆయన ఇర్మియాకు ఆ యొక్క విషయాన్ని చూపించి బోధించేవాళ్ళు. చాలా విషయాలు మనకి ఇర్మియా గ్రంథంలో కనపడుతూ ఉంటాయి. ఏది దేవుడు ఇర్మియా ద్వారా బోధించినప్పటికీ కూడా ఆ బోధనా విధానం అద్భుతంగా ఉంటుంది. ఎందుకు చూపించి ప్రభు బోధించారు అంటే, చూపించి బోధించినప్పుడు ఆ విషయాన్ని త్వరగా మనం మర్చిపోం, చాలా రోజులు జ్ఞాపకం ఉంటుంది. లేదంటే జ్ఞాపకం ఉంటుంది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు చూడండి, వాళ్ళకి ప్రాక్టికల్స్ అని ఉంటాయి. సైన్స్ చదువుకునే పిల్లలకి బాగా తెలుస్తుంది. ఏముంటాయి వాళ్ళకి? ప్రాక్టికల్స్. ఎందుకంటే ప్రాక్టికల్స్ థియరీ చెప్పి వదిలేస్తే సరిపోద్దు కదా అంటే కుదరదు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు దాన్ని చూస్తావో నీ కళ్ళతో, ఎప్పుడైతే నీ చేతులతో దాన్ని చేస్తావో అది నీకు బాగా జ్ఞాపకం ఉంటుంది. అంటే మనం చూసి నేర్చుకున్నది, చేసి నేర్చుకున్నది, విని నేర్చుకున్న దానికంటే కూడా ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంటుంది. దీన్ని మనం ఆంగ్ల భాషలో ఎక్స్పీరియన్స్ అంటాం, దాని అనుభవం కదా. మేము మీకంటే వయసులో పెద్దవాళ్ళం అని కొంతమంది మాటలు అంటారు, అని కొన్ని విషయాలు మనకు చెప్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే వాళ్ళ జీవిత పాఠాలు అవి. జీవితంలో వాళ్ళు చూసి అనుభవించి ఆ అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలను మీకు బోధిస్తూ ఉన్నారు. ప్రభువు కూడా, దేవుడు కూడా ఇర్మియాకి ఈ విధంగానే ఒక విషయాన్ని బోధించాలి అని చెప్పి ఒక గొప్ప విషయాన్ని ప్రభువు ఇర్మియాకి ఆవిష్కరించారు. ఏంటి ఆ విషయం అంటే, ముందుగా ఆయన్ని నువ్వు కుమ్మరవాణి ఇంటికి వెళ్ళు అన్నారు. ఎక్కడికి? కుమ్మరవాణి ఇంటికి. అక్కడ జిగటమన్ను ఉంది, సారె ఉంది. ఆ సారె మీద పనిచేసే కుమ్మరి వ్యక్తి కూడా ఉన్నాడు. వీటన్నిటిని చూపిస్తూ ప్రభువు ఒక విషయాన్ని ఎవరికి బోధిస్తూ ఉన్నాడు? ఇర్మియాకి బోధిస్తూ ఉన్నాడు. చూపిస్తూ బోధిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా తన శిష్యుల్ని ఎన్నుకున్నప్పుడు ఆయన గలిలయ సముద్ర తీరం నుండి వెళ్తూ అక్కడ చేపలు పట్టుకుంటున్నటువంటి సీమోను, ఆంద్రేయ అనే ఇద్దరిని, అంటే పేతురు, ఆంద్రేయని ఇద్దరిని కూడా పిలిచారు. పిలిచినప్పుడు ప్రభువు వారితో పలికిన మాట ఏంటంటే, నా వెంబడ రండి. ఏమన్నారైనా? నా వెంబడ రండి, నాతో పాటు రా. అప్పటి వరకు సీమోను, పేతురు, ఆంద్రేయ, సీమోను, ఆంద్రేయ ఏం చేస్తున్నారు? చేపలు పడుతున్నారు. ఎక్కడ? గలిలయ సరస్సులో చేపలు పడుతున్నారు. అంటే వాళ్ళకి దేంట్లో అనుభవం ఉంది? చేపలు పట్టడంలో అనుభవం ఉంది. ప్రభు ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా నాతో పాటు రండి, నేను మీకు మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అంటాడు. అంటే ఇప్పుడు ఎవరిని పట్టుకునే జాలర్లుగా అవ్వాలనే దేవుని కోరిక? మనుషులను పట్టు. అదేంటండి, మాకు చేపలు పట్టుకోవడం తెలుసు, మనుషులు పట్టుకోవడం తెలియదు కదా. తెలియదు కాబట్టే ప్రభు తన వెంట రమ్మంటున్నాడు.
ప్రభు ఏమన్నా నా వెంబట రండి అంటే దేవుడు తన వెంట పిలుచుకున్నాడు అంటే దేవుడు తన వెంట రమ్మని అడిగాడు అంటే నీకు నేర్పిస్తాడు. హల్లెలూయా. దేవుడు నేర్పించే నీకు బోధిస్తాడు. ఆయన ఆ బోధించే ఆ పనిని చేయమని కోరుకుంటాడు. కాబట్టి ప్రభువుల వారు శిష్యుల్ని పిలిచిన విధానం ప్రతి సందర్భంలో కూడా అదే, నా వెంబట రండి. ఎందుకు వెళ్ళాలి యేసుక్రీస్తు వెంబట అంటే ఆయన నీకు బోధిస్తాడు. దాంట్లో నువ్వు నేర్చుకుంటావు. ఏం నేర్చుకోబోతున్నావు? ఇంతవరకు చేపలు పట్టడం నీకు తెలుసు, నిన్ను నేను మనుషులను పట్టే జాలరుగా నేను మనుషులకి ఎలా వలవేయాలి, వాళ్ళని ఎలా పట్టుకోవాలి అనే విషయాలు నేర్పుతాను. ఎవరు నేర్పుతా అన్నారు? యేసు నేర్పుతాను. కాబట్టి ఏదైనా సరే దృశ్యాలు చూపుతూ మీకు యేసుక్రీస్తు బోధలు, అందుకనే ప్రతి బోధ కూడా ఎలా ఉంటుంది? ఉపమానాలు ఉంటాయి. ఏముంటాయి? తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన నాణ్యం, దీపం మంచం కింద పెట్టడం, ఇవన్నీ ఏంటి? ఉపమానాలు. ఎందుకు చెప్పారు ప్రభు ఉపమానం అంటే ఆ ఉపమానము ద్వారా నీకు బోధించడానికి. హల్లెలూయా. అంటే శిష్యులకి యేసు ఏమి బోధించినా సరే డైరెక్ట్గా ఆయన మెసేజ్ ఇవ్వలేదు, ఉపమానం చెప్పే బోధించాడు. ఇర్మియాకి మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నువ్వు కుమ్మరివాని ఇంటికి వెళ్ళు అని చెప్పారు. దేనికోసం అంటే అక్కడ ఇర్మియాకి ఒక విషయాన్ని బోధించటానికి ప్రభువు ఆయన అక్కడికి నడిపించారు. అయితే ఇర్మియా ఎప్పుడైతే, కాబట్టి మన ప్రభుని ఏమంటే మంచి బోధకుడు అంటాం. మన దేవుడు మంచి బోధకుడు, మన ప్రభువు మంచి బోధకుడు. యెహోవా దేవుడు ఇర్మియాని ఒక విషయం బోధించడం కోసం ఎక్కడికి నడిపించాడు? కుమ్మరివాని ఇంటికి. అయితే ఇర్మియా ఆ కుమ్మరివాని ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళారా? వెళ్ళలేదా? వెళ్ళా. ప్రభు చెప్పాడు, వెళ్ళారు. కుమ్మరివాని ఇంటికి ప్రయాణమే వెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే సారె మీద పనిచేసి, సారె తెలుసా మీకు? అంటే ఇప్పుడు దాన్ని వివరించాల్సిన అవసరం లేదు కదా, సారె తెలుసు కదా, ఇలా తిరుగుతూ ఉంటుంది. ఆ సారె మీద ఏం పెట్టాడంటే కొంత బంక మట్టి తీసుకొని, తాను తయారు చేసుకున్న మట్టి తీసుకొని దేని మీద పెట్టాడు? ఆ సారె మీద పెట్టాడు. సారె మీద పెట్టి సారెని తిప్పుతారు స్పీడ్గా. సారె తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన కూర్చొనో వంగునో దాని మీద ఆ మంటితో దేన్ని తయారు చేస్తారంటే కుండను ఆయన తయారు చేస్తారు. ఆ కుండని తయారు చేస్తూ ఉన్నాడు. ఒక కుండ బాగా వచ్చింది, రెండో కుండ మధ్యలో విరిగిపోయింది. విరిగిపోతే ఆ విరిగిపోయిన కుండని ఇలా తీసి పక్కన మట్టిలో వేసేసాడు. వేసి ఆ మట్టిని మళ్ళీ ఆ కుండని ఆ మట్టితో పాటు కలిపి, విరిగిపోయిన దాన్ని కలిపి మరొకసారి ఎక్కడ పెట్టాడు? సారి మీద పెట్టాడు. అంటే కుమ్మరి తన పని చేస్తూ ఉన్నప్పుడు అన్నీ సరిగ్గా రావటం లేదు, మధ్యలో కొన్ని విరిగిపోతూ ఉన్నాయి. ఆ విరిగిపోయిన వాటిని తీసుకొని ఆయన దూరంగా విసిరేయట్లా, విరిగిపోయిన వాటిని తీసుకొని ఇది పనికిరాదు అని చెప్పి పారేయట్లా, విరిగిపోయిన దాన్ని తీసుకొని నువ్వు నాకెందుకు విరిగిపోయావు అని చెప్పి అంటలా. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ విరిగిపోయిన దానిని యుక్తంగా ఆయన మళ్ళీ మట్టితో కలిపి ఇంకొక కుండను ఆయన తయారు చేస్తూ ఉన్నాడు. పనికిరాదు అని పారేయకుండా తెలివిగా మరొక కొండను, యుక్తముగా అంటే తెలివిగా కుమ్మరి ఏం చేస్తున్నాడట? మరొక కొండను చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ సాదృశ్యం అంతా ఎవరు చూశారు? ఇర్మియా గారు చూశారు. ఇర్మియా చూసినటువంటి ఈ దృశ్యంలో, కుమ్మరి సారె మీద పనిచేస్తున్నటువంటి దృశ్యంలో కుమ్మరి ఎవరు అంటే దేవుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ మంటి ఎవరు అంటే మనం, లేదా ఇశ్రాయేలు జనాంగం. అంటే మనల్ని చేసేటప్పుడు కొన్ని విరిగిపోతూ ఉన్నాయి. ఆ విరిగిపోయిన వాటిని దేవుడు తీసుకొని మళ్ళీ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న సహజంగా మనకు రావాలి. దేవుడు తన చేతితో చేసినట్లయితే, దేవుడే గనక కుమ్మరి అయినట్లయితే, ఆ కుమ్మరి జగటమంటును తీసుకున్నప్పుడు, జగటమంటి దేనికి సాదృశ్యం? మానవుడికి సాదృశ్యంగా ఉంది. ఈ మంటితో ఆయన జగటమంటితో కొండను చేసేటప్పుడు ఆయన చేస్తే కూడా కొండలు విరిగిపోతాయా? ప్రశ్న ఏంటి? దేవుడు చేస్తే కూడా కొండలు విరిగిపోతాయి. మనుషులు చేస్తే కొండలు విరిగిపోవడం సహజం, మనిషి ఏదైనా చేస్తున్నప్పుడు ఏదైనా విరిగిపోవడం సహజం. కానీ దేవుడు చేస్తే కూడా విరిగిపోతాయా అనే ప్రశ్న మనకు రావాలి. అయితే ఈ దేవుడు ఆ విరిగిపోయిన దానిని విరిగిపోయినట్లు పక్కన పడేయట్లేదు, కానీ ఆ విరిగిపోయిన దానితో యుక్తంగా మరొక దాన్ని తయారు చేస్తూ ఉంటాడు. రెండు స్వభావాలు ఉంటాయి ఇక్కడ, మానవుని స్వభావం, దేవుని స్వభావం. మనిషిని ఎవరు చేశారు? దేవుడు. దేంతో చేశాడు? మంటితో చేశాడు. వాడికి జీవవాయువు ఇచ్చాడు, మనిషిగా తయారు చేశాడు. దేవుడు మంటితో చేసినటువంటి ఈ మనిషికి దేవుని యొక్క స్వభావానికి చాలా వ్యత్యాసం ఉంది.
మనిషి స్వభావం ఎలా ఉంటుంది అంటే, ఒక ఉదాహరణ, మానవుడు విరిగిపోయిన దాన్ని ఇష్టపడ్డు. ఇప్పుడు కుమ్మరి ఏం చేస్తున్నాడు? విరిగిపోయిన దాన్ని మళ్ళీ కలుపుతూ ఉన్నాడు. దేవుడు ఆ విరిగిపోయిన దానితో మరొక పాత్రను ఆయన చేస్తూ ఉన్నాడు. మనిషి దేన్ని ఇష్టపడ్డు అంటే విరిగిపోయిన దాన్ని ఇష్టపడ్డు. మీకు తెలుసా, ఈ రోజుల్లో బాల్ పాయింట్ పెన్స్ కూడా యూజ్ అండ్ త్రో పెన్స్ వచ్చినాయి కదా. ఏం చేయాలి? వాటిని వాడేసి ఏం చేయాలి? పడేయాలి, అంతవరకే. దాంతో పెద్దగా మనం ఉపయోగమే ఉండదు, విసిరి పడేస్తూ ఉంటాం. ట్రైన్స్లో మీరు ఎప్పుడైనా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాటర్ బాటిల్స్ ఇస్తారు మీకు ట్రైన్లో. ఇండియాలో ఉంటుంది. ఆ వాటర్ బాటిల్ మీద రాసి ఉంటుంది క్రష్ ఆఫ్టర్ యూజ్ అని రాసి ఉంటుంది. ఎందుకంటే వాడిన తర్వాత ఏం చేయాలి? దాన్ని క్రష్ చేసేయాలి. అంటే యూజ్ అండ్ త్రో స్వభావం మనకు అలవాటైపోయింది. మన మనుషులను కూడా అదే విధంగా చూస్తూ ఉన్నాం. ఆ మనిషితో మనకి ఎంత అవసరమో అంత వాడుకుంటాం. ఆ మనిషితో అవసరం తీరిగిపోయిన తర్వాత ఏం చేస్తాం? వాడిని ఇసిరి అవతలేస్తాం. మన ఇంటికి కూడా మనం వాడిని రానేము. అంటే ఈ స్వభావం ఎలా వచ్చేసింది? మంచినీళ్ళ బాటిల్ అయినా, కాఫీ కప్ అయినా, కాఫీ కప్ అయినా, పెన్ అయినా, ఏదైనా సరే యూజ్ అండ్ త్రో సిస్టమ్ మనకు అలవాటైపోయింది. దాంతోపాటు మన దురదృష్టం ఏంటంటే, మనుషులను కూడా అలాగే చేస్తూ ఉన్నాం. ఏంటి? యూజ్ చేసి పక్కన పడేస్తాం. కానీ పాడైపోయినటువంటి దాన్ని మనం క్రష్ చేస్తున్నాం, విసిరేస్తున్నాం. కానీ దేవుని స్వభావం దానికి భిన్నంగా ఉంటుంది. పాడైపోయిన దాన్ని మన ఇంట్లో పెట్టుకోవడానికి మనం ఇష్టపడం. ఏదైనా ఒక ఫ్లవర్ వాజ్ పగిలిపోయిందని క్రాక్ వస్తే ఇంట్లో పెడతామా? పెట్టాం. గ్లాస్ పగిలిపోయింది అనుకోండి, ఇంట్లో పెట్టుకుంటామా? పెట్టాం. మంచం విరిగిపోతే ఇంట్లో ఉంటుంది? అది ఉండదు. విరిగిపోయిన వాటిని, పగిలిపోయిన వాటిని, పాడైపోయిన వాటిని మనం బయటికి ఇసిరేస్తాం. కానీ దేవుడు ఆ పాడైపోయిన దాన్ని సరిచేసి వాడుకుంటాడు. హల్లెలూయా. సరిచేసి ఆశీర్వదిస్తారు. సరిచేసి ఆయన దాన్ని పనికొచ్చే పాత్రగా ఆయన తయారు చేస్తారు. హల్లెలూయా. కాబట్టి మనిషి పాడైపోయిన దాన్ని విసిరేస్తూ ఉంటే, దేవుడు విరిగిన వాటిని సరిచేసి వాడుకుంటూ ఉన్నాడు. ఇంకొక అడుగు ముందుకు వేసి, దేవుడు ఒకవేళ దాన్ని వాడుకోవాలంటే అది విరవబడాలి. ఏమవ్వాలి? అది విరవబడాలి. విరవబడే అనుభవం, విరవబడే స్వభావం మనకున్నప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి, ఏదైతే దేవుడు విరిచి వాడుకుంటాడో అది ఆశీర్వదించబడుతుంది. దేవుడు విరిచి వాడుకునేది ఏమవుతుంది? ఆశీర్వదించబడుతుంది. ప్రభు బల్ల కార్యక్రమం మనం ఎప్పుడు చేస్తాం కదా, దాంట్లో ఒక వాక్యం మనం చదువుకుంటాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము అని చెప్పి ప్రభు చెప్పాడు. దేన్ని విరిచి? రొట్టెను విరిచి. అంటే విరవకుండా రొట్టెను ఆశీర్వదించలేదు, విరవకుండా రొట్టెను శిష్యులకు ఇవ్వలేదు. రొట్టెను విరిచి దేవుడు ఎవరికి ఇచ్చాడు? శిష్యులకు ఇచ్చాడు. ఇది మీ కొరకైనటువంటి నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడు. కాబట్టి ఎప్పుడైతే ఆ రొట్టె విరవబడిందో, ఎప్పుడైతే ఆ రొట్టె విరిచిన తర్వాత శిష్యులకు ఇవ్వబడిందో, అది ఆశీర్వదించబడింది. ఆ ఆశీర్వాద ఫలితమే మనం నిత్య రాజ్యంలోకి వెళ్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రభు బలలో మనం ఎప్పుడు రొట్టె విరిచినా ఏం జ్ఞాపకం రావాలంటే, దేవుడు ఈ రొట్టెని విరిచాడు కాబట్టే మనకు ఆశీర్వాదం కలిగింది. దేవుడు ఆ రొట్టెని విరిచి మనకి ఇచ్చాడు కాబట్టే మనం నిత్య రాజ్యంలోకి వెళ్తూ ఉన్నాం. ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక చోట ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు చాలామంది వచ్చారు ప్రసంగానికి. 2-3 రోజుల నుంచి వాళ్ళకి భోజనం లేవు. ప్రభు అన్నారు శిష్యులతో, వీళ్ళకి భోజనం పెట్టి ఇంటికి పంపించండి అన్నారు. అయితే శిష్యులు అన్నారు, అయ్యా ఎన్ని వేల మందికి భోజనం ఎక్కడి నుంచి మనం కొనుక్కొస్తాం? ఇది హైలీ ఇంపాసిబుల్, సాధ్యపడేది కాదయ్యా, వదిలేసేయి, వాళ్ళ మార్గాన వాళ్ళు వెళ్ళిపోతారు అంటే ప్రభు ఒప్పుకోలే. అయితే శిష్యులు ఎతుకుతారు. ఒకటి దగ్గర ఏం దొరికినాయి అంటే 5 రొట్టెలు 2 చేపలు దొరికినాయి. ఎవరి దగ్గర? ఒక బాలుడి దగ్గర. 5 రొట్టెలు 2 చేపలు ఎవరి దగ్గర తీసుకొచ్చారు? ప్రభు దగ్గర తీసుకొచ్చారు. అయ్యా యేసయ్యా, మాకు ఎక్కడ ఏం దొరకలేదు, కానీ వీడి దగ్గర ఒక 5 రొట్టెలు 2 చేపలు దొరికాయని చెప్పి తీసుకొచ్చినప్పుడు ప్రభువు ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకున్నట వాక్యం అంటుంది, ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాను.
శిష్యులు జనులకు వడ్డించిరి అంటుంది మత్తయి సువార్త 14:19. మత్తయి సువార్త 14:19 వచనము. ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఏం చేశాడంటే ప్రభువు ఆకాశం వైపు ఎత్తి కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి ఎవరికి ఇచ్చారు? శిష్యులకి ఇచ్చారు. శిష్యులు ఏం చేశారట? ఆ రొట్టెల్ని జనులకు వడ్డించెను. ఎంతమంది తిన్నారు? వాక్యం ఉంటుంది అదే అధ్యాయంలో, వారందరూ తిన్న తర్వాత వారందరూ తినేమయ్యారు? తృప్తి. 5 రొట్టెలు 2 చేపలు అన్ని వేల మంది తిని తృప్తి పొందారట. అంటే మాకు చాలు, ఇంక మేము తినలేము, మా కడుపులు పట్టవు అనంతగా తిన్న తర్వాత మిగిలిపోయిన వాటిని ఏం చేశారట? 12 గంపల నిండా ఎత్తిరి. ఎన్ని రొట్టెలు, ఎన్ని చేపలు, ఎన్ని రొట్టెలను విరిచారు ప్రభువు? 5 రొట్టెలు విరిచారు. ఏదైతే ప్రభువు విరుస్తారో అది ఫలిస్తుంది. హల్లెలూయా. ఏదైతే ప్రభువు విరిచి ఇస్తారో అది దీవించబడుతుంది, మల్టిప్లై అవుతుంది, రెట్టింపుగా ఆశీర్వదించబడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రభువు చేతిలో విరవబట్టడం అంటే శ్రమ కాదు, ప్రభువు చేతిలో నలిగిపోవడం అంటే శ్రమ కాదు, ప్రభువు చేతిలో బాధపడటం అంటే శ్రమ కాదు. ప్రభువు మనల్ని విడిచినప్పుడు, నలిపినప్పుడు ఆయన బహుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దావీదు అంటాడు ఒక సందర్భంలో, అయ్యా ఈ శ్రమలన్నీ భరించి ఆ కష్టం మా ప్రజల మీద తెచ్చుకునే దానికంటే కూడా నీ చేతిలో పడటం మంచిది అంటాడు దావీదు. అంటే నీ చేతిలో శ్రమ పడటం మంచిది. దేవుడు ఆయనను విరిచి వాడుకునేవాడే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మాకు శ్రమ వద్దండి, మాకు బాధలు వద్దండి, కానీ మేము ఆశీర్వదించబడాలి. మాకు కష్టాలు పడలేమండి, కానీ మేము దీవించబడాలి. మేము పరిచర్య చేయాలి అంటే పరిచర్యలో చాలా కష్టాలు ఉంటాయి, చాలా దుఃఖం ఉంటుంది, చాలా వేదన ఉంటుంది, నలగొట్టబడతాం. ఇన్ని నలగొట్టబడే అనుభవాలు ఉన్నప్పుడే ఆ శ్రమలో నీకు గొప్ప విజయాన్ని నువ్వు చూడగలుగుతావు. నలగొట్టే అనుభవం అట మనకి నూతన శక్తిని ఇస్తుంది. హల్లెలూయా. మీకు పెర్ఫ్యూమ్స్ వేసుకుంటారు, స్ప్రే చేసుకుంటారా? పెర్ఫ్యూమ్స్ గల్ఫ్లో ఉన్నాం, మనకి తక్కువేం లేదు కదా, బోలెని దొరుకుతాయి. అయితే ఈ పెర్ఫ్యూమ్ తయారు చేసేటప్పుడు కొన్ని వందల వేల పూలు ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా క్రష్ చేసి నలిపి వాటిలోంచి రసం తీస్తారు, ఎసెన్స్ వస్తాయి బయటికి. అయితే ఆ పూలు నలపబడకపోతే మనకేం రాదంటే సువాసన రాదు, దాంట్లోని సువాసన మనకు తెలియదు. గులాబీ తోటలో మీకు ఎప్పుడన్నా పల్లెటూరులో మీకు గులాబీ తోటలు నడిస్తే మంచి వాసన వస్తాయి, దానికంటే రెట్టింపు వాసన అవి నలగొట్టబడినప్పుడు వస్తాయి. హల్లెలూయా. నలగొట్టే అనుభవం క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యం. నలగొట్టే అనుభవంలోంచి వెళ్ళాలి అనుకోవటం క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యం. మాకు వద్దండి ఈ బాధలు మేము పడలేం అని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు. మేము ఈ విధంగా శ్రమలు అనుభవించడానికి మేము సిద్ధంగా లేవండి అనుకోకూడదు. ఎందుకంటే నువ్వు నలగొట్టబడ్డప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు పాఠాలు నేర్పుతాడు, నీకు నూతన శక్తిని ఆయన దయచేస్తాడు. ఇర్మియా అన్నాడు, నేను బాలుని నిన్ను వెళ్ళను అన్నాడు. ప్రభు అంటారు కదా, నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను. ఈ ఇశ్రాయేలు ప్రజలు నువ్వు ఎరగొట్టాలి, ఈ ఇశ్రాయేలు ప్రజలు నువ్వు నలగొట్టాలి, ఈ ఇశ్రాయేలు ప్రజలను తిరిగి నువ్వు నిర్మించాలి అంటాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. పెళ్ళగించుటకును విరగగొట్టుటకును నశింప చేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నిన్ను ఏం చేశారట? దేవుడు నియమించి ఉన్నాడు. పడగొట్టడానికి కట్టడానికి కూడా ఎవరు నిర్మించారట? దేవుడే. ఎవరిని? ఇర్మియా. సో పడగొట్టబడుతుంది, తిరిగి కట్టబడుతుంది. మానవుడు మంటి లాంటి వాడు, మంటి స్వభావం కలవాడు. ఈ మంటి లాంటి స్వభావం కలిగినటువంటి ఈ కొండకు మహిమ ఘనత తెచ్చేది దేవుడు నలగొట్టబడినప్పుడే. హల్లెలూయా. దేవుడు ఈ మంటిఘటానికి ఆశీర్వాదము, మంటిఘటానికి ఐశ్వర్యము, మంటిఘటానికి శక్తి, మంటిఘటానికి గొప్ప పేరు, మంటిఘటం యొక్క కొమ్ము ఎత్తబడేది ఎప్పుడంటే నలగొట్టబడినప్పుడు. ఆ బలం మనం పొందుకునేది ఆ అనుభవంలోకి మనం వెళ్ళినప్పుడే. లేదంటే నలగొట్టే స్వభావం నేను భరించలేనండి అనుకుంటే మనం శక్తిని పొందుకోలేం. హల్లెలూయా. ఇర్మియాతో దేవుడు అంటూ ఉన్నాడు, కుమ్మరివాడిని చూపిస్తూ,
4వ వచనంలో 18:4 కుమ్మరి ఆ జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా, ఏమైందట? వాడి చేతిలో విడిపోగా, వాడి చేతిలో నలగొట్టబడగా, వాడి చేతిలో శ్రమ పొందగా, వాడి చేతిలో పాడు చేయబడగా, ఆ పాడు చేసింది దూరంగా త్రోసివేయబడలేదు. ఆ పాడు చేసిన దాంతో ఆ కుమ్మరి యుక్తమైన మరొక కుండను హల్లెలూయా. దేవుడు మనల్ని శ్రమలో నడిపిస్తున్నాడంటే, దేవుడు మన కష్టాల్లో నడిపించడానికి మనకి అనుమతి ఇచ్చాడు అంటే, ఎప్పుడు బాధపడవద్దు, ఎప్పుడు ఆలోచించవద్దు, ఎప్పుడు దుఃఖపడవద్దు. దేవుణ్ణి చూస్తూ ఉండు. ఆ శ్రమల్లో కూడా నువ్వు గొప్ప పాఠాలు నేర్చుకోబోతున్నావు. నూతన శక్తిని నువ్వు పొందుకోబోతున్నావు. నూతన బలము నువ్వు తీసుకోబోతున్నావు. ఎప్పుడంటే వాటిలో నుంచి నువ్వు నడుస్తున్నావు. ఎన్ని సంవత్సరాలండి మాకు ఈ బాధ? ఎన్ని సంవత్సరాలు మేము విధంగా బాధపడాలి? ఎంతకాలం ఈ బలహీనతలు మేము భరించాలి? ఆరోగ్యం బలహీనతగా ఉంది. ఎన్ని సంవత్సరాలు నాకు ఈ రోగము? సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 4 సంవత్సరాలు అని చెప్పి మనం వాపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ మనం ఎంతగా నలపబడతామో అంతగా వాడబడతాం. హల్లెలూయా. ఎంతగా నువ్వు నలగొట్టబడతావో అంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలంగా ఆయన వాడుకుంటాడు. కాబట్టి రోజులు లెక్క పెట్టుకోవద్దు, ప్రభువును ఆనుకొని ఉండు. నిరాశ పడవద్దు, దేవుడి మీద విశ్వాసం ఉంచు. బలహీనపడొద్దు. పౌలు అన్నట్లు, నా బలహీనతలో నీ కృప నాకు చాలు. హల్లెలూయా. నా శ్రమల్లో నీ కృప చాలయ్యా అనుకో. దేవుడు నిన్ను గొప్ప సాధనంగా చేయబోతూ ఉన్నాడు. ఎందుకంటే విడిచిన వాటిని, నలగొట్టబడినటువంటి వాటిని, పారవేసిన వాటిని దేవుడు తిరిగి నూతనంగా తయారు చేయబోతూ ఉన్నాడు. నూతన శక్తిని ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. యోసేపు తండ్రి దగ్గర ఉన్నప్పుడు, యాకోబు దగ్గర ఉన్నప్పుడు అద్భుతంగా ఉన్నాడు. యోసేపు 15 సంవత్సరాలు రాజభోగం, యువరాజులాగా ఉన్నాడు. ఎవరి దగ్గర? తండ్రి అయిన యాకోబు దగ్గర. మంచి భోజనం అండి. కొడుకు ఏదరిగితే ఆ బట్టలు ఎవరు కుట్టించేవాడు? తండ్రి కుట్టించేవాడు. విచిత్రంగా బట్టలు ఉండేయట. ఎవరివి? యోసేపు గారి. ఎందుకంటే తను ఎంతగా ఇష్టపడే భార్య కుమారుడు కదా, చాలా చక్కగా చూసుకున్నాడు యాకోబు గారు. అటువంటి యోసేపు దేవుని దర్శనంలో, దేవుని కళల ద్వారా 11 పనలు ఆయనకి నమస్కారం చేయటం, సూర్యచంద్రులు 11 నక్షత్రాలు ఆయనకి నమస్కారం చేయటం, ఇలా ఎన్నో కళలు కన్నాడు. ఎవరు? యోసేపు తండ్రి దగ్గర ఉన్నప్పుడు. యాకోబు గుడారంలో యోసేపు యువరాజు. యాకోబు గుడారంలో యోసేపు కళలుగా అన్నాడు. యాకోబు గుడారంలో యోసేపు భద్రంగా ఉన్నాడు. కానీ యోసేపు యొక్క కళలు నిజం కావాలంటే నలగొట్టబడాలి. దానికోసం 13 సంవత్సరాలు సుదీర్ఘంగా శ్రమలు అనుభవించాడు. ఎవరు? యోసేపు. చిన్నవాడిగా ఉన్నప్పుడు అన్నలు పట్టుకొని నీళ్లు లేనటువంటి గుంటలో వేశారు. నీళ్ళు లేవు గుంటలో పడేశారు. అక్కడి నుంచి తీసి ఇష్మాయేలీయులు ఐగుప్తు దేశం వెళ్తూ ఉంటే, మిద్యాను అరణ్యం దాటి ఐగుప్తు వెళ్తూ ఉన్నారు. వీళ్ళు కానాన్లో ఉన్నారు. చాలా దూరం, లాంగ్ డిస్టెన్స్, చాలా దూరం. అంత దూరం ప్రయాణం చేస్తున్నటువంటి వారికి ఏం చేశారు? వీళ్ళు అమ్మేశారు. ఎంత వయసు ఉన్నప్పుడు వాడికి? 15 సంవత్సరాలు, 15-16 సంవత్సరాలు. ఈ 15-16 సంవత్సరాల బాలుడు అమ్మివేయబడినప్పుడు మరి ఎప్పుడు ఆయన పాపం నాన్న అని ఏడవలేదు, అమ్మ కావాలని ఏడవలేదు, అమ్మ చనిపోయింది అనుకో, నాన్న కావాలని ఏడవలేదు, మా అన్నలు ఏమైపోయారని ఏడవలేదు, అయ్యో మా నాన్న దగ్గర ఉన్నప్పుడు నాకు మంచి బట్టలు ఉండేవే అని ఏడవలేదు, నేను ఎందుకు ఒంటరిగా జీవిస్తున్నానని బాధపడలేదు. ఆయన ఎవరిని ఆనుకుని ఉన్నాడు అంటే దేవుణ్ణి ఆనుకొని ఉన్నాడు. హల్లెలూయా. సుదీర్ఘ ప్రాంతం ప్రయాణం చేసి ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత పోతీఫరుకు అమ్మివేయబడ్డాడు బానిసలుగా. ఆ రోజుల్లో బానిసలను సంతలో అమ్మేసేవాళ్ళు. ఎట్లా మన సంతలో ఆవుల్ని గేదెలను అమ్ముతామో ఆ రోజుల్లో మనుషులను కూడా అమ్మేవాళ్ళు. అయితే ఐగుప్తు దేశం తీసుకువెళ్ళిన తర్వాత ఇష్మాయేలీలు ఏం చేశారంటే వాడిని అమ్మేశారు. ఎవరికి అమ్మారు? పోతీఫర్కి అమ్మేశారు. పోతీఫర్ ఇంట్లో పనికి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన రోజుల్లోనే అధికారి అయిపోలా, చాలా కాలం పనిచేశాడు. ఎక్కడ? పోతీఫర్ ఇంట్లో. పోతీఫర్ యోసేపు నమ్మకంగా పనిచేయటాన్ని బట్టి, పోతీఫర్ యోసేపు దేవునికి అనుగుణంగా, దేవుని చిత్తానుసారంగా ఉండటాన్ని బట్టి, యోసేపులో ఉన్నటువంటి గుణగణాలను బట్టి పోతీఫరు ఆ ఇంటికి యజమానుడిగా ఎవరిని చేశాడు? యోసేపుని. యోసేపుకి తేలిగ్గా ఆయన మేనేజర్ అయిపోవాలి ఆ ఇంటికి. ఏదో అట్లా వెళ్ళంగానే మేనేజర్ పదవి రాలా యోసేపుకి. దేవునిలో ఉన్నాడు కాబట్టి, దేవునికి భయపడి ఉన్నాడు కాబట్టి, ఆ శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కూడా దేవుడిని ఆనుకొని ఉన్నాడు కాబట్టి ఆ ఇంటికి అధిపతి అయ్యాడు. కానీ శ్రమ ఆయన్ని విడిచిపెట్టల. ఆయన మీద నింద మోపబడింది. తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? జైలుకి ప్రయాణమై వెళ్ళాడు. జైల్లో కొంతకాలం ఉన్నాడు. తర్వాత ఆయన ఎక్కడికి తీసుకొని వెళ్ళబడ్డాడు అంటే
రాజుగారి సమ్ముఖానికి ఆయన తీసుకుని వెళ్ళబడ్డాడు. దేనికోసం? దర్శనం, కళ యొక్క భావం చెప్పటం కోసం. ఎప్పుడైతే యోసేపు ఆ కళ భావం చెప్పాడో, ఎప్పుడైతే యోసేపు ఆ కళలో ఉన్నటువంటి విషయాలు వివరించి రాజుకు చెప్పాడో, రాజు యోసేపుని హెచ్చించాడు. హల్లెలూయా. ఎంతగా హెచ్చించాడు అని యోసేపు గురించి మనం చదువుకుంటే ఆదికాండము 41వ అధ్యాయము 41వ వచనం సెలవిస్తుంది కదా. ఆదికాండము 41వ అధ్యాయము 41వ వచనం. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను అని యోసేపుతో చెప్పాను. అదే అధ్యాయంలో అమ్మ 38వ వచనం 39వ వచనం చదువుదాం ఒకసారి. దిస్ ఈజ్ ద టెస్టిమోనీ. ఇది సాక్ష్యము. ఎవరి సాక్ష్యము? ఫరో సాక్ష్యం. ఎవరిని బట్టి? యోసేపుని బట్టి. చదువుదాం ఒకసారి 38, 39. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని ప్రశ్నించాడు. ఎవరు? ఫరో. ఎవరికుంది దేవుని ఆత్మ? యోసేపుకుంది. ఎందుకుంది దేవుని ఆత్మ? యోసేపుని దేవుడు నడిపించినటువంటి విధానం, యోసేపు దేవుణ్ణి ఆనుకొని వెళ్ళినటువంటి విధానం. మనం ఒంటరిగా ఈ దేశంలో ఉన్నాం అంటే మనల్ని ఎవరు చూడటం లేదనే భావన కాదు. యోసేపు ఒంటరివాడే, ఐగుప్తులో ఒంటరివాడే, పోతిఫర్ ఇంట్లో ఒంటరివాడే, మిద్యానీయులతో ఇష్మాయేలీలతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒంటరివాడే. నన్ను ఎవరు చూడటం లేదనే భావన ఎవరికి రాలేదు? యోసేపుకి రాలా. ఎవరి ఆత్మ కలిగి యోసేపు జీవించాడు? దేవుని ఆత్మ. యోసేపుకి ఎవరి యందు భయభక్తులు ఉన్నాయి? దేవుని యందు భయభక్తులు ఉన్నాయి. యోసేపుకి దేవుని యందు ఉన్నటువంటి భయభక్తులను బట్టి అన్ని శ్రమల గుండా నడిచినా కానీ ఫరో యోసేపుని బట్టి అంటూ ఉన్నాడు కదా, ఇలాంటి దేవుని ఆత్మ కలిగిన మనుషుని మనం కనుగొనలేము, చూడలేము. హైలీ ఇంపాసిబుల్. ఈ రోజుల్లో 18-19 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు యువకుడు ఇండియాలో ఉన్నాడు. మనం అందరం ఎక్కడ ఉన్నాం. వాడిని ఎవడు పట్టుకోలేరు. పట్టుకుంటారు ఎవరన్నా? వాడిని పట్టుకోలేరు. వాడు ఫోన్కి కూడా దొరకడు. ఫోన్ చేస్తే మనం ఆ వయసులో ఉన్న పిల్లలకి మేము బిజీగా ఉన్నాం అంటారు. ఏం బిజీ ఎవరికి తెలియదు. ఏం చేస్తున్నాడో ఎవరికి కూడా. ఎందుకంటే వాళ్ళకి శ్రమ తెలియదు, కష్టం విలువ తెలియదు, కన్నీరు తెలియదు, బాధల విలువ తెలియదు. ఒకరోజు అన్నం లేకుండా ఎలా పడుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు. తల్లులుగా, తండ్రులుగా మీరు ప్రయాసపడుతూ ఉన్నారు. మీరు భోంచేయకపోయినా కడుపు కట్టుకుని ఎవరికి పంపుతున్నారు? పిల్లలకి పంపుతున్నారు. వాళ్ళకేం తెలియట్లేదు? శ్రమ తెలియట్లా, బాధ తెలియట్లా. ఆ శ్రమ పడటానికి వాళ్ళు ఒప్పుకోవట్లా. ఒకవేళ వాడు శ్రమ పడాల్సి వస్తే మనం ఒప్పుకోవట్లా. అమ్మో వాడికి ఎయిర్ కండిషన్ హాస్టల్ కావాలి, అమ్మో వాడికి బైక్ కావాలి, అమ్మో వాడికి ఖర్చులకు డబ్బులు పంపించాలి. ఎందుకండి? వాడు శ్రమ పట్టడం నేర్పట్లా మనం. వాడు శ్రమ పడితే చూడటానికి మనమే ఇష్టపడట్లా. యోసేపు 13 సంవత్సరాలు, తండ్రి సమాచారం లేదు, అన్నదమ్ములు సమాచారం లేదు, తనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరన్నా కనపడితే ఆ భాషలో మాట్లాడేవాళ్ళు ఉంటే మాట్లాడేవాడేమో. ఒంటరి బ్రతుకే, ఒంటరి జీవితమే. నలగొట్టబడ్డాడు, దెబ్బలు తిన్నాడు, శ్రమ పొందాడు. కానీ ఒకరోజు దేవుడు ఆయన్ని దేశానికి అధిపతిగా నియమించాడు. హల్లెలూయా. ప్రధానమంత్రి అవ్వడానికి అర్హత ఏముంది యోసేపులో అంటే, దేవుని చేతిలో నలగొట్టబడ్డాడు కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ఒక చదువు ఉందా? లేదు. ఎవరిచ్చిన జ్ఞానము? దేవుడిచ్చిన జ్ఞానం. దేవుని ఆత్మ ఆయనలో ఉందని ఎవరు కనుగొన్నారు? ఫరో కనుగొన్నాడండి. ఫరో అంటున్నాడు, ఇలాంటి ఆత్మగల మనుషుల్ని మనం చూడలేం, కనుగొనలేం మనం. అంత గొప్పగా దేవుడు ఎవరు నిలబెట్టాడంటే యోసేపుని నిలబెట్టాడు. యోసేపు ఆ రోజుల్లో చాలా గొప్ప సామ్రాజ్యం ఐగుప్తు సామ్రాజ్యం. చాలా గొప్పది. కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళ సామ్రాజ్యాన్ని ఏలారు. అటువంటి గొప్ప సామ్రాజ్యానికి ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఎవరు నిలబెట్టాడు? యోసేపుని. ఆ ఒక్క దేశానికి కాదు, చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నిటికి కూడా ఎవరి పేరు తెలుసు? యోసేపు పేరు తెలుసు. కనాన్లో కరువు వచ్చింది. అన్నదమ్ములల్లి ఎక్కడ సాగిలి పడ్డారు? యోసేపు దగ్గర సాగిలి పడ్డారు. యోసేపుకి అడ్రస్ చెప్తున్నారు. ఏమనంటే, అయ్యా మేము ఎక్కడి నుంచి వచ్చాం? కనాను దేశం నుంచి వచ్చాం. నువ్వు ఏ దేశస్తులైనా సరే ఆ రోజుల్లో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఎక్కడా వర్షం లేదు కాబట్టి ఎవరైనా వచ్చి ఎవరిని అడగాలి? యోసేపుని అడగాల్సిందే. యోసేపు, ఇంత అర్హత ఎలా వచ్చింది నీకంటే, నేను నలగొట్టబడ్డానయ్యా. హల్లెలూయా. శ్రమలో ఉన్న నడవాలి అంటే మనం ఇబ్బంది పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఎందుకండి మాకు ఈ శ్రమ అనుకుంటాం.
కానీ ఆ శ్రమల గుండా నడిచినప్పుడే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. హల్లెలూయా. గొప్పగా నిన్ను వాడుకుంటాడు. ఎంత గొప్పగా వాడుకుంటాడంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గుర్తుపట్టలేనంత గొప్పగా నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఇరుకులు, ఇబ్బందులు వాటిని బట్టి మనం ఆలోచన చేయకూడదు. జీవము గల మన దేవుని వైపు మన కన్నులెత్తాలి. హల్లెలూయా. ఆ విడిపోయిన దానిని, విరిగిపోయిన దానిని దేవుడు తిరిగి నిర్మించి ఆశీర్వదిస్తాడు. ఆ పాడైపోయిన దానిని దేవుడు నూతనంగా చేస్తాడు. ఒక క్రొత్త రూపాన్ని, ఒక క్రొత్త శక్తిని, క్రొత్త బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఒక మోయాబీరాలు ఉండేది బైబిల్లో. మోయాబు దేశంలో ఆమె యొక్క జీవనం. బెత్లెహేము గ్రామం నుండి, బెత్లెహేములో కరువు వచ్చిందని వారందరూ కూడా ఆ మోయాబు దేశానికి వెళ్ళారు. ఎలిమెలేకు, నయోమి మరియు 2 కుమారులు ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, బాగానే ఉంది. తల్లిదండ్రులైనటువంటి అబీమెలెకు, నయోమి ఏం చేశారు? ఎలిమెలేకు, నయోమి ఏం చేశారంటే 2 కుమారులకి వివాహాలు చేశారు. వారిలో మహ్లోను యొక్క భార్య రూతు గారు. ఈమె 2 కొడుకులు ఇంట్లో ఉన్నారు, బాగుంది. కానీ ఒక దుర్ఘటన జరిగింది. ఆ ఇంట్లో మగవాళ్ళందరూ చనిపోయారు. మామ చనిపోయాడు, భర్త చనిపోయాడు, రూతు గారి భర్త, రూతు గారి యొక్క మరిది కూడా చనిపోయారు. అందరూ చనిపోయారు. ఏం చేయాలో అర్థం కాలేదు. నయోమి ముసళ్ళైపోయింది. నేను ఇంకా ఈ మోయాబు దేశంలో ఉండలేను, బెత్లెహేములో వర్షాలు పడ్డాయని చెప్పి విన్నాను, అక్కడికి వెళ్ళిపోతాను అంది. బయలుదేరింది. ఈ బయలుదేరే క్రమంలో 2 కోడళ్ళు కూడా వెంట వచ్చారు, ఓర్ప, రూతు, 2 కూడా. అత్తగారు అన్నారు, అమ్మ మీరు నాతో రావద్దు, మీరు పుట్టినటువంటి దేశం ఇది, మీకు పరిచయం ఉన్న జనులు వీళ్ళంతా కూడా, మీకు బాగా అలవాటు ఉన్నటువంటి ప్రాంతము, భాష ఇది. నేను వెళ్తున్న ప్రదేశము, దేశము మీకు క్రొత్త, మీకు అక్కడ ఎవరూ తెలియదు, భాష రాదు, ఏం పని చేయాలో మీకు అర్థం కాదు, నేను వదిలి వచ్చినటువంటి ఇల్లు ఉందో లేదో కూడా నాకు తెలియదు, నేనే ఎలా బ్రతకాలో అని చెప్పి ఆలోచన చేస్తుంటే యవ్వన బిడ్డలు మీరు నాతో ఎందుకమ్మా అని చెప్పి అత్తగారు వాళ్ళిద్దరినీ కూడా అడ్డగించింది. అయితే ఓర్పు అందని వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయింది వెనక్కి, మా నాన్నగారింటికి వెళ్ళిపోతానని. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు కదా సహజంగా, భర్తలు లేడు ఎక్కడికి వెళ్తారు? తల్లిదండ్రుల దగ్గరికి. ఆయనే సంరక్షిస్తాడు. కానీ రూతు ఒక విభిన్నమైన నిర్ణయం తీసుకుంది. ఏంటి ఆ విభిన్నమైన నిర్ణయం అంటే, అత్తగారితో అంటుంది, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఉన్న చోటే నేను ఉంటాను, నీ కష్టమే నా కష్టం, నీతో పాటే నేను అని చెప్పి ఎవరు బయలుదేరారు? రూతు. ఇది చిన్న నిర్ణయం కాదు, చాలా గొప్ప నిర్ణయం. మనలో చాలామందికి అనుభవం ఉంటుంది. అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ దేశంలో ఉంటే పర్వాలేదు, కానీ లేదంటే మీరు ఒంటరిగా మొట్టమొదటిసారి ఈ దేశానికి వచ్చేటప్పుడు ఎంత భయం కలుగుతుందో అంత భయం ఎవరిలో ఉంది? రూతులో కూడా ఉందా? ఎవరన్నా అనుభవం వచ్చారా? మొట్టమొదటిసారి ఎవరూ తెలియకుండా ఈ దేశంలో ల్యాండ్ అయ్యారా? వాళ్ళకి భయం కలుగుతుంది. నాకు ఎవరూ తెలియదే, కొత్త దేశమే, నా అన్న లేడు, నా తమ్ముడు లేడు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు, ఎలా బ్రతకాలి, ఎక్కడ ఉండాలి, ఇవన్నీ భయాలు ఉంటాయి. అలాగే రూతు కూడా భయంతో అత్త వెంబట వెళ్ళాల్సింది పోయి ధైర్యంగా ఉంటుంది, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అని ఎవరితో బయలుదేరింది? అత్తతో బయలుదేరింది. బెత్లెహేము వచ్చిన తర్వాత రూతు అనుభవించిన శ్రమలు లేవు, ఇల్లు సరిగ్గా లేదు, భాష తెలియదు, అత్తతో పాటు కలిసి పనిచేయాలి. అత్త ఏమో పని చేయలేదు, వృద్ధాప్యంలో ఉంది. కాబట్టి ఎవరు పని చేశారు అంటే రూతు అమ్మాయి పనిచేసింది. పగలనక రాత్రి వెనక పనిచేసి మనకి కథ చాలా క్లుప్తంగా కనపడుతుంది. 4 అధ్యాయాలు రూతు గ్రంథం. చరిత్రకి వెళ్తే 4 రోజుల్లో అయిపోయేది కాదు ఇది. చాలా రోజులు ఎవరు శ్రమపడ్డారు? రూతు శ్రమపడింది. భాష రాదు, జనం తెలియదు, కానీ నల్లగొట్టబడింది. పరిగేరుకుందట. పరిగేరుకోవటం చిన్న పని కాదండి. పరిగేరుకోవటం చాలా తక్కువ పని. ఏంటది? ఎవరైనా కోసుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళు ఏదైనా వదిలేస్తే వెనకాల నుంచి వీళ్ళు ఏరుకుంటూ ఉంటారు. మన ఊర్లో చిన్నప్పుడు ఉండేది ఆ పద్ధతి. ఇప్పుడు ఎవరు పరిగి కూడా ఎవరు వదిలిపెట్టట్లా. చిన్న చిన్న పిందులు ఉన్నా కానీ తెంపేసుకు వెళ్ళిపోతున్నారు. కానీ ఈ ఊరిలో పేదవాళ్ళు ఉన్నారు, విధవరాలు ఉన్నారు, వాళ్ళకన్నా పరిగి ఎవరు వదిలిపెట్టట్లేదు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో పరిగి వదిలేవాళ్ళు. ఎందుకు? 40 సంవత్సరాల క్రితం మన పల్లెటూరులో కూడా పరిగి వదిలిపెట్టేసేవాళ్ళు. వెనకాల మిగిలిపోయిన కోసుకొచ్చేవాళ్ళు కాదు ఇంటికి. ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్న పేదవాళ్ళు కానీ భర్త లేనటువంటి వాళ్ళు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు.
ఆ రోజుల్లో అలాంటి సిస్టమ్ ఉన్నప్పుడు భర్త లేనిది విధవరాలు వెళ్ళి ఎక్కడ పని చేసుకుంది? బోయాజు తోటలో పని చేసుకుంది. ఎంత శ్రమ పడింది! ఎండనక వాననక శ్రమ పడింది. అత్త చెప్పిన ప్రతి మాట అల్లా వింది. అత్తతో పాటే నడిచింది, భాష నేర్చుకుంది, ఆ జనంలో కలిసిపోయింది. ఇన్ని శ్రమల గుండా ప్రయాణం చేసినటువంటి రూతు ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి, ఆమె యొక్క మంచితనాన్ని బట్టి, ఆమె నలగొట్టబడినటువంటి విధానాన్ని బట్టి దేవుడు రూతుని గొప్పగా ఆశీర్వదించాడు. ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే దావీదు వంశంలో ఇశ్రాయేలీల్లో ఆమె పేరు వచ్చేసింది. ఏ దేశం ఈమె? మోయాబు దేశం. బద్ధ శత్రువు. ఎవరు? మోయాబీలు బద్ధ శత్రువులు. ఎవరికి? ఇశ్రాయేలీలు. కానీ ఆ శత్రువునే మిత్రుడిగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. రూతు ఎన్నిక లేనిది, అసలు ఆ వంశంలోకి రాకూడనటువంటిది, ఆమె నలగొట్టబడినటువంటి విధానం దేవుడు ఆమెను నలగొట్టి ఆ శ్రమల గుండా నడిపించి ఎక్కడికి చేర్చున్నాడంటే బోయాజుతో జతగలిపాడు. తద్వారా ఓబేదును కంది, ఓబేదు యెష్షయిని కంది, యెష్షయి ద్వారా దావీదు పుట్టాడు. ఎంత గొప్ప ధన్యత అండి! నలగొట్టబడినప్పుడే మనకు ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. శ్రమ లేకుండా ఆశీర్వాదం రాదు. కష్టాలు ఉన్నాయా? ఇరుకులు ఉన్నాయా? ఇబ్బందులు ఉన్నాయా? దేవుల్లో బలంగా ఉండండి, ఓర్చుకొని ఉండండి. దాన్ని దేవుడు నీకు శక్తిగా మారుస్తాడు. హల్లెలూయా. శక్తిగా మారుస్తాడు. తప్పకుండా మారుస్తాడు దేవుడు, తప్పకుండా మారుస్తాడు. ఎందుకంటే ఆయన ఆ విరిగిపోయిన దాన్ని మళ్ళీ తన చేతిలోకి తీసుకున్నాడు. ఆ చేతిలో ఉండటానికి నువ్వు సిద్ధంగా ఉంటే నిన్ను ఒక మంచి పాత్రగా మళ్ళీ తయారు చేస్తాడు. బలహీనంగా ఉన్నావా? శ్రమల్లో ఉన్నావా? విరగొట్టబడిన హృదయంతో నువ్వు ఉన్నావా? దేవుడు అంటూ ఉన్నాడు, నా దగ్గరికి రా, నా చేత్తో నిన్ను తీసుకుంటాను, నిన్ను ఒక మంచి పాత్రగా నేను తయారు చేస్తాను. మంచి పాత్రగా తయారు చేస్తాను. దావీదు గారు ఇందాక 51వ కీర్తన గురించి మనం ఉపోద్ఘాతం చెప్పుకున్నాం. 51వ కీర్తనలో బెత్షెబాతో పాపం చేసిన తర్వాత దావీదు రచించినటువంటి కీర్తనలో మనకు 2 విషయాలు చెప్పాను. పశ్చాత్తాపం, దాని తర్వాత దావీదుకి ఏం కలిగింది? మారు మనసు కూడా కలిగి మారు మనసు కలిగినటువంటి దావీదు ఒక గొప్ప మాట అంటాడండి. ఇవి చదువుద్దాం ఒకసారి. 51వ కీర్తన 16వ చరణము 17వ చరణం. ఏం కోరడట దేవుడు? ఏం కోరడు దేవుడు? బలిని దేవుడు కోరడు. తర్వాత కోరిని ఎడల నేను అర్పించదను. ఐఎమ్ ద కింగ్, నేను రాజుగా ఉన్నానయ్యా, నీకు ఎన్ని బళ్ళు కావాలో అడుగు. సొలొమోను వెళ్ళి 1000 కొలది బళ్ళు గిబియోన్లో అర్పించినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దావీదుకి బళ్ళు అర్పించే శక్తి లేదా? అర్పించే శక్తి ఉంది. కానీ దేవుడు ఏం కోరుకోడట? బలులు కోరుకోడు. కోరుకుంటే నేను అర్పిస్తాను. దహన బలి అస్సలు నీకు ఇష్టమైంది కానే కాదు. మరి ఏమి ఇష్టం దేవునికి? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వేం చేయవట? అలక్ష్యం చేయవు. కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి దహన బలి కోరుకోవటం లేదు. దేవుడు మన దగ్గర నుంచి ఆస్తులు సంపదలు కోరుకోవటం లేదు. ఏం కోరుకుంటున్నాడంటే విరిగి నలిగిన హృదయము. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, దేవా విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టమైన బలి కదా అని చెప్పి ప్రార్థన చేస్తాం. నీ హృదయం విరవబడాలి, నీ హృదయం నలగొట్టబడాలి, నువ్వు ఆ శ్రమను భరించాలి. అటువంటి హృదయం ఎవరికి ఇష్టమైన బలి? దేవునికి ఇష్టమైన బలి. హల్లెలూయా. ఎందుకండి మాకే ఈ కష్టాలు, మాకే ఈ శ్రమలు అనుకోవద్దు. ఎందుకండి మాకే ఈ బలహీనతలు అని చెప్పి నువ్వు అనుకోవద్దు. ఎంతగా నువ్వు విరగొట్టబడతావో, ఎంతగా నువ్వు నలగొట్టబడతావో దేవుడు నిన్ను అంత గొప్పగా హెచ్చించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దావీదు ఈ యొక్క కీర్తనలో పశ్చాత్తాపడ్డాడు. దావీదు మారు మనసు పొందుకున్నాడు. దావీదు దేవుని యొద్ద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా గుండెలు పగిలిపోయాయ్యా, నా పరుపు తేలిపోతుంది నా కన్నీళ్లతో, నా బాధతో నేనంతా కుంగిపోయాను, కృషించిపోయాను, నా హృదయం అంతా విరిగిపోయింది, నలగొట్టబడింది. దేన్ని బట్టి అంటే పశ్చాత్తాపము, మారు మనసును బట్టి. ఇదే కదా నీకు ఇష్టమైన బలి అని చెప్పి దేవుని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి బిడ్డలారా, మన దేవుడు విరిచిన తరువాత దాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. విరిగి నలిగినటువంటి దానిని నూతనంగా మన దేవుడు తయారు చేస్తాడు. హల్లెలూయా. బాధలు కన్నీటితో ఉన్నటువంటి హృదయాలకు ఆయన సమాధానం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దుఃఖముతో ఉన్నటువంటి జీవితాల్లో ఆయన సంతోషాన్ని నింపుతాడు. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు విరిచి వాడుకుంటాడు.
ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయంలోనే 6వ వచనంలో అంటూ ఉన్నారు కదా, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఒక మనిషే చేస్తూ ఉన్నాడా? విరిగిపోయిన దాన్ని సారి మీద పెడుతూ ఉన్నాడు. దేవుణ్ణి నేను, నిన్ను సృష్టించిన వాడిని నేను, నువ్వు నలిగిపోయావని, నువ్వు విరిగిపోయావని, నువ్వు పాడైపోయావని, నీ హృదయం విరిగిపోయిందని నేను వదిలిపెట్టను, దాన్ని తీసుకుని ఏం చేస్తా అంటున్నాడు? జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా మీరు ఆ చేతిలో. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నావు? నీ హృదయం విరిగిపోయి ఉందా? నీ హృదయం నలిగిపోయి ఉందా? దుఃఖంలో ఉన్నావా? బలహీనతల్లో ఉన్నావా? సమస్యల్లో ఉన్నావా? ఇబ్బందుల్లోనూ ఉన్నావా? కానీ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో, నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. హల్లెలూయా. దేవుడు నిన్ను నూతన పాత్రగా చేయనుగాక. దేవుడు నీకు నూతన శక్తిని ఇచ్చునుగాక. దేవుడు నిన్ను నూతనముగా ఆశీర్వదించునుగాక. దేవుడు నిన్ను బహుగా ఫలింపచేయునుగాక. మన దేవుడు వాగ్దానం చేశాడు, విరిగిన వాటిని, నలిగిపోయిన వాటిని నేను ఆశీర్వదిస్తాను అని. హల్లెలూయా. కాబట్టి మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ఒక నిమిషం అందరం కూడా లేచి నిలబడి మన ప్రార్థనలో ఏకీభవిద్దాం. తర్వాత మన స్వస్థ ప్రార్థనకు వెళ్దాం.